బర్చ్వుడ్ రిట్రీట్ రిసార్ట్ ఇన్ కూర్గ్. ఇక్కడే మనం ఇవాళ బస్ చేయబోతున్నాం. గేట్ చూడండి, పాత ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉంది. లోపలంతా ఫారెస్ట్ లుక్, ఆ ఫీల్ కోసమని ఇంకా అలా పెట్టినట్టున్నారు. ఇక ప్రైవేట్ ఎస్టేట్ లాగా ఉంది. ఇందులోనే కాఫీ ప్లాంటేషన్ అన్ని ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇది మా రిసార్ట్. పూర్తిగా చెట్లు మధ్యలో, కాఫీ ప్లాంటేషన్ మధ్యలో కట్టేసినట్టున్నాడు. హే కిరీట్, నాకంటే ముందు వచ్చేసా నా తలటి పూర్తి ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇగో ఇక్కడ ఇది జిమ్. ఆకలిగా ఉన్నట్టుంది. ఒక్క కేసేపటికి ఎన్ని గుమిగూడిపోయాయి చూసారా? ఒకదాన్ని ఎంతమంది లాగేసుకుంటున్నారు. కుందేళ్ళు చూసారా కింద ఉన్నాయి, పైన చూడండి అన్ని ఎలా ఉన్నాయో. మంచం మీద డబుల్ కట్ మంచం ఎక్కువ కూర్చున్నట్టుగా ఉన్నాయి, కింద మాత్రం కొన్నే ఉన్నాయి. ఒక్కొక్కటి వస్తున్నాయి మనం చూసి. కొత్తగా కుందేలు వచ్చింది గదిలోకి రావడానికి. ఒక చిన్న డార్మెటరీ. బయటికి దిగడానికి భయపడుతున్నాయి అన్ని. ఇదంతా ఈవినింగ్ స్నాక్ టైం అనుకుంటా. ఇప్పుడు ఫుల్ ఆకలితో ఉన్నాయి అన్ని. పొంగరాకటది బా, మొత్తాన్ని మస్తీ చేసుకుంటాయి ఇప్పుడు. ఆకలి మీద కూడా పడిపోయింది. మొత్తాన్ని తినేసి కాండాలు ఒకటి పడేసి పొద్దున్న టిఫిన్ అయిపోయినట్టుంది. ఇప్పుడు మధ్యాహ్నం పెద్దవాళ్ళు కూడా సీసా ఆడుతున్నారు ఏంటో. చిన్న చిల్డ్రన్స్ ప్లే ఏరియా, చిన్న రోప్ యాక్టివిటీ, స్విమ్మింగ్ పూల్. పైది మేము ఉంటున్న కాటేజ్. ఇది లోపల ఇండోర్ ప్లే ఏరియా. వెనకాల పక్షులు, ఇక సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా. సడన్ గా గట్టిగా అయిపోతున్నాయి, సడన్ గా తగ్గిస్తున్నాయి. మరి ఏమన్నా ఆడుకుంటూ ఉంటాయేమో మరి అరుపుల్లో. విల్లాస్ ఇవి. ఒక్కొక్క విల్లాకి పేర్లు పెట్టారు వీళ్ళు. విల్లా 9 జింజరు, టర్మరిక్, పెప్పర్. ఇది ఒక విల్లా. ఇలా ఇన్ బిట్వీన్ ఇదంతా లోపల రోడ్ అనమాట. కాఫీ ప్లాంటేషన్స్ లోకి వచ్చాం. ఇవి కాఫీ ట్రీస్, ఇవి మహాగని ట్రీస్. అలా పెద్ద పెద్ద అడవి చెట్లు కొన్ని ఉంటాయి. ఇవి దీనికి ఇక్కడ పెప్పర్ క్రేపర్ లాగా పైకి వెళ్తుంది. ఈ లైట్ కలర్ ఉన్నది ఫస్ట్ వస్తుంది టెండర్, తర్వాత కొంచెం రైపోయాక గ్రీన్, డార్క్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. దాన్ని అలా వాడితే అది బ్లాక్ పెప్పరు. దానిపైన తొక్క తీసేసి అమ్మితే అది వైట్ పెప్పర్ అట. వైట్ పెప్పర్ కొంచెం తక్కువ స్పైసీగా ఉంటుంది. కాఫీ మొక్కలు, ఒకటి అరాబికా, ఒకటి రోబస్టా. కూర్గ్ వచ్చిన ప్రతి వాళ్ళకి ఈ 2 పేర్లు ఖచ్చితంగా తెలిసిపోతాయి. ఇందులో మధ్యలో కావేరి అని ఇంకో వెరైటీ ఉందట, రెండింటికి హైబ్రిడ్, ఇండియనైజ్డ్ వెరైటీ. స్ట్రాంగ్గా కావాలంటే రోబస్టా కావాలి, ఫిల్టర్ కాఫీ కావాలనుకుంటే అరబికా కావాలి. ఇంకా దాంట్లో మిక్సర్లు ఉంటాయి. రోబస్టా 40%, అరబికా 40%, 20% చికోరీ. అలాగా మన టేస్ట్ని బట్టి దాన్ని కలుపుతుంటారు. ఉన్న రిసార్ట్ వాళ్ళ ప్రాపర్టీ ఇదంతా ప్లాంటేషన్. సో 1 అవర్ కాంప్లిమెంటరీ వాక్ తీసుకుని చూస్తున్నాడు.
ఇలా విచిత్రమైన పురుగులు కూడా కొన్ని కనబడ్డే దారిలో. ప్లాంటేషన్లో రాంబుటాన్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, పెప్పర్ ఉంది, కాఫీ ఉంది, ఉంది ఉన్నాయి. పక్షులు కిలకిలా రావాలి రోజంతా వినిపిస్తున్నాయి. సడన్గా వరుస్తుంటే మళ్ళీ డౌన్ అవుతుంటాయి. ఇది కాఫీ ఫ్రూట్ రైపన్ స్టేజ్లోకి వచ్చింది. ఇది బర్డ్స్ ఐ చిల్లీ, చిన్నగా ఉంటుంది మిరపకాయ, చాలా కారంగా ఉంటుంది. అవకాడో ఫ్రూట్ ఇది. ఫుల్ ఫారెస్ట్.